రైట్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నాడు. అతని పోర్ట్‌ఫోలియోలో బంగారం ఎంత శాతం ఉండాలి? వెండి ఎంత శాతం ఉండాలి ఈ రోజుల్లో? సో, జనరల్‌గా చెప్పేదేంటంటేనండి, ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఏజ్ బై 2 అంటారు. ఓకే. ఆహా! ఏజ్ బై 2 అనేది ఒక జనరల్‌గా వెల్త్ దీనిలో చెప్తుంటారు. ఓకే. సపోజ్ ఒక 40 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు. హ్మ్. డివైడెడ్ బై 2 20% ఆఫ్ గోల్డ్. ఆ! అచ్చా! 60 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు. డివైడెడ్ ఆ! బై 2 ఓకే. 30 ఇయర్స్ 30% ఆఫ్ గోల్డ్. ఆ! లేదు 30 ఇయర్స్ అతను ఉన్నాడు. 15% గోల్డ్. ఒక ఐడియల్‌గా చెప్తారండి. ఉండాలి. హ్మ్. పర్సెంటేజ్ అంటే ఎట్లా సార్ గోల్డ్? అంటే తులాలా? ఎసెట్ అండి. అట్లా కాదు. మీరు రూ. 1,00,000 అన్నారు. అచ్చచ్చా! ఓకే. సపోజ్ ఏజ్ రైట్. మీది 30 ఏజ్. హ్మ్. సో, 15,000 15% 15,000 15,000 గోల్డ్‌లో పెట్టుకోవడం అనేది అసెట్ డైవర్సిఫికేషన్. మీరు కాంప్లెక్స్‌గా కూడా దీన్ని మాట్లాడొచ్చండి. హ్మ్. సింపుల్ ఏంటి సార్? రియల్ ఎస్టేటు, గోల్డ్, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ వాటెవర్ ఇట్ ఈస్, ఈక్విటీస్. అంతే. సో, అంతే. ఈ మూడిట్లోనే కదా మనం డైవర్సిఫికేషన్ అంతే చేసేది. కదా! అవును. సో, ఈ మూడిట్లో మనం ఎంత పోర్షన్ మనం డైవర్సిఫై చేసుకోవాలనేది ఇదొక చిన్న క్యాలిక్యులేషన్. రైట్ సార్. ఇప్పుడు మీరన్నట్టుగా వెండి అనే దానికి బాగా డిమాండ్ వచ్చింది. ఇండస్ట్రియల్ అవసరాలకు వాడుతున్నారు. ఫిజికల్ సిల్వర్‌కు స్కేర్సిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ ఒక 10 ఏళ్ల వరకు ఉంటదని అనుకోవచ్చా? అంచనా ఏసి దాని మీద మనం ఏమన్నా వర్క్ చేయొచ్చా వెండి మీద? అంటే డిమాండ్ ఏ కంట్రీ ఎక్కువ చేస్తుందండి? ఆ! ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ కదా! డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఓకే. అది కూడా ఇంపార్టెంట్ కదండీ. ఆ ఎక్కడున్న అన్ని దేశాలు ప్రభావితం అవుతాయి గదా! కాదు కదండీ. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్‌లో దీన్ని వాడుతున్నాం? ఓకే. ఇప్పుడు మీకు నియోడైమియం అని చెప్పానండి. అవును. ఇప్పుడు మనకి ఆల్టర్‌నేటివ్ ఇండియాలో కూడా ఏంటి రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు నియోడైమియం అనే మెటల్‌ని చైనా ఇవ్వకపోతే హ్మ్. మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా సఫర్ అవుతాయి కదండీ. ఆబ్వియస్‌లీ. కదా! అవును. డెఫినెట్‌గా. అవును. సో, దానికి ఆల్టర్‌నేట్ కూడా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సో, ఓహ్! అదర్ లెంతనైడ్స్‌లో ఉన్న మెటల్‌ని వీళ్ళు తీసుకొని. సో, ఓకే. అలాంటి కేసెస్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు డెఫినెట్‌గా అది ఇంపాక్ట్ పడుతుంది. సో, అక్కడ యూసేజ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నా సాలరీలో ఒక 20,000 మిగులుతది సార్ నాకు. దీన్ని నేను ఎట్లా ప్లాన్ జేసుకోవాలి? వెండా? గోల్డా? ఎస్ఐపీలా? ఎట్లా జేసుకుంటే నాకు వర్కౌట్ అవుతది? నా దగ్గర నెలకు 20,000 మిగులుతాయి. దాన్ని అంటే నేను ఇన్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎసెట్ డైవర్సిఫికేషన్ అనేది ఎప్పుడూ మంచిదండి. హ్మ్. అంటే జనరల్‌గా నాకు 20 మిగిలితే 20 తీసుకెళ్ళి ఈక్విటీలో పెడతాను. అవును. మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా డైవర్సిఫికేషన్ అంటే 2 లేదా 3 ఎసెట్స్‌లో పెట్టుకోవడం మంచిదండి. ఓకే. సో, కొంత గోల్డ్‌లో పెట్టుకోవడం, మిగతాది ఈక్విటీస్‌లో పెట్టుకోవడం, కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవడం. ఓకే. అది కూడా ఇంపార్టెంట్ కదండీ. అంతే గదా! సో, అట్లా. లేదు ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కడన్నా. హ్మ్. దానికోసం కొంత మనం రిజర్వ్ హ్మ్. చేసుకోవటం. నిజానికి గోల్డ్, సిల్వర్ ఆల్‌మోస్ట్ లిక్విడ్ క్యాష్ కింద లెక్క. హ్మ్. గోల్డ్, సిల్వర్ వరకు వెంటనే మనం లిక్విడ్ జేసుకోవచ్చు కదా! హ్మ్. క్యాష్ చేసుకోవచ్చు కదా వాటిని. చేసుకోవచ్చండి. హ్మ్. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులు చాలామంది అనుకుంటారు. అరే! మరి ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు కొనేద్దామా ఇగ మరి? 5 ఇయర్స్ ఉంది పెళ్ళికి అనుకుందాం. 5 ఇయర్స్ తర్వాత కొందామా? ఇప్పుడే కొని పెట్టుకుందామా? ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇట్లాంటి ఆలోచనల వాళ్ళకి ఏం చెప్తారు? 5 ఏళ్ళు ఉన్నప్పుడు మంత్లీ కొనుక్కోవటం అలా బెటర్ కదండీ. అక్యుములేట్ చేసుకోవటం బెటర్ కదా! ప్రైస్ అచ్చచ్చ! యావరేజ్ అవుతది కదా కొంత. అవునా? సో, ఎవరు ప్రిడిక్ట్ చేయలేమండి. ఓకే. కాకపోతే ప్రాబబిలిటీస్ మనం చూడగలం. ఇప్పుడున్న సినారియోస్ గ్లోబల్‌గా ఏం జరుగుతుందనే ప్రాబబిలిటీ చూసినప్పుడు హ్మ్. ప్రైస్ కరెక్షన్ ఎక్కువ రాదనే అనిపిస్తుంది కదండీ. ఓకే. జనరల్‌గా కూడా మనకు అనిపిస్తుంది కరెక్ట్. కాబట్టి, ఆ! సో, కొంత మంత్లీ అక్యుములేట్ చేసుకోవటం అది అచ్చచ్చ! ఎనీ ఫార్మ్ రైట్. అది రైట్. రైట్. బెటర్ ఏమో అని అభిప్రాయం. సో, మీరన్నట్టుగా పెళ్ళికైనా, ఇంకేదైనా గోల్డ్‌ని నగల రూపంలో కొనుక్కోవాలా? బార్స్ రూపంలో కొనుక్కోవాలా? అంటే మన పర్పస్ ఆర్నమెంట్సే కదండీ. ఆ! ఏసుకోవాలి కదండీ. ఎందుకంటే మళ్ళా తరుగు ఇవన్నీ లాభం ఎక్కువ దేనిలో వస్తాయి? ఈటీఎఫ్‌లలో వస్తదా? ఈ బాండ్స్‌లో మనం వస్తదా? దాన్ని లాభం కోసం చూడం గదండీ. హ్మ్. ఇప్పుడు ఈటీఎఫ్స్ మీరు పెడుతున్నారు. ఈటీఎఫ్స్ కూడా కొంత సార్ చార్జ్ నేను ఉంటది కదా! లాభం కోసమే అనుకోండి ఉదాహరణకి. హ్మ్. నాకు గోల్డ్ అనేది ఎట్లైనా ఇన్వెస్ట్‌మెంట్ కిందనే తీసుకుంటారు అందరూ హ్మ్. ఎవరైనా. హ్మ్. హ్మ్. ఇప్పుడు అత్తారింటికి నగలు తీసుకెళ్ళినా దాని పర్పస్ భద్రత. హ్మ్. గోల్డ్ అనేది ఎప్పటికైనా ఒక భద్రత అనేది హ్మ్. ఎవరికైనా. ఆర్నమెంట్స్ అనేది నెక్స్ట్. హ్మ్. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో ఆలోచిస్తున్నాం గాబట్టి, హ్మ్. గోల్డ్ రూపంలో అంటే నగల రూపంలో పెట్టుకోవాలా? బార్స్ రూపంలో పెట్టుకోవాలా? ఈటీఎఫ్‌ల లాగా చేసుకోవాలా? అసలు ఎట్లా? దేంట్లో ప్రాఫిట్ అంటే వస్తది? ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ యూసేజ్ కదండీ. అవును. చూసేది. మనకి ఆఫ్‌కోర్స్. ఆఫ్టర్ నగలు అవును. కొన్నామనుకోండి. అయితే వన్ టైమే కదండీ. వన్ టైమ్ అవును. మనకి చార్జ్ సరే పడతది. సార్ నేను 7 వారాల నగలు కొనుక్కున్నాను అయిపోయింది. ఇంకా కొనాలి బంగారం. అప్పుడు ఏం చేయాలి అంటే బార్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకోవచ్చండి ఏముంది. ఆ! అంటే కొందరిని చూసినా నా ఫ్రెండ్స్‌ని వాళ్ళు మంచిగా బార్లు కొని పెట్టేసుకుంటున్నారు ఇంట్లో. హ్మ్. సో అంటే దానికి ఎక్స్‌చేంజ్ అప్పుడు వాళ్ళకి ఈజీ కదండీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో 10 ఇయర్స్ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకొచ్చినప్పుడు అవును. ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇచ్చేటప్పుడు 100% మీకు కదా! ప్యూరిటీ ఎంత ఉంటది బావుంటది. కాబట్టి అవును. అక్కడ ఈజీ దట్స్ అండి. వాట్ అదే అంట. యాహ్! ప్రాఫిట్ దేంట్లో ఎక్కువొస్తదనేది మోర్ ఆర్ లెస్ సేమే కదండీ. ఇప్పుడు మీకు అక్కడ వీళ్ళు కాయిన్ తరుగు చార్జ్ తీయరు గదా!
తరుగు కాయిన్ తీస్తారా? కాయిన్ మేకింగ్ ఛార్జెస్ కూడా వేస్తారు కదండి. వేస్తారా మళ్ళీ? కాయిన్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదండి. 5%, 6% కాయిన్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అచ్చచ్చా! కాకపోతే తరుగు ఇవి చాలా ఎక్కువ ఉంటది ఇంకొంచెం. ఆర్నమెంట్స్లో ఖచ్చితంగా ఉంటుంది అట్లా కదా. అంటే ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు మన యాక్చువల్ ప్రైస్ ఏంటండి, సపోజ్ 1,30,000లో కొన్నాము. 1,30,000 ప్లస్ మనకున్నటువంటి మేకింగ్ ఛార్జెస్, అంటే అది ఒక 20% అనుకోండి. 1,30,000 ప్లస్ 26,000 అంటే మనకు ఒరిజినల్ కాస్ట్ ఎంత పడినట్టు అండి, 1,56,000 పడినట్టు. అంటే మనకి 1,56,000 పైన మనకు వచ్చింది ఏదైతే ఉందో అది మనకు ప్రాఫిట్. సో ఇప్పుడు 50,000లో మీరు గోల్డ్ కొన్నారు అనుకోండి, 50,000కి మీకు 10,000 అనుకుంటే 60,000 మీది ఒరిజినల్ కాస్ట్ పడినట్టు. మనం 50 లెక్కేసుకోకూడదు కదా. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ తరుగు వేరే కదా, మేకింగ్ చార్జెస్ అదే వాటెవర్ మొత్తం కలిపి ఒక 20% అనుకోండి సార్. అనుకోండి 50,000 మీరు ఎప్పుడో కొన్నారు 4 years బ్యాక్ అనుకోండి. 50 ప్లస్ 10 ఆర్నమెంట్స్ కొంటే 60,000 మన ఒరిజినల్ కాస్ట్. మనం 50 లెక్కేసుకోకూడదు కదా. మనం ఏమంటాం, నేను 50లో కొన్నా అంటాం, కానీ 50 కాదు కదా ఒరిజినల్ దాని యాక్చువల్ కాస్ట్. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సార్, ఇప్పుడు సిల్వర్ని ఫిజికల్ ఫామ్లో అంటే సరే అది బంగారం అంటే కొంచెమే వస్తుంది, సిల్వర్ కిలోలు వస్తుంది ఈ లెక్క. కిలో ఇప్పుడు మనం మామూలుగా ఎంత మాట్లాడుకుంటాం కానీ ఇది 10 గ్రాములు కొనే బదులు అది కిలో వస్తుంది. అది 2 కిలోలు వస్తుందా కిలో? ఇప్పుడు 20 గ్రాములు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు 20 గ్రాములు కదా సార్. అంతేకండి, 20 గ్రాములు 3 లక్షలు. సో కిలోలు ఇంట్లో పెట్టుకోలేం కదా దాన్ని కొనుక్కుంటే. ఒకవేళ ఫిజికల్ ఫామ్ లో కొనాలన్నా కూడా గుట్టలు కనిపిస్తా ఉంటది ఇంట్లో. అలా కాకుండా అంటే ఇంకోటి ఇంట్లో ఉంటే నల్లబడడం ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా కొంచెం. అలా కాకుండా ఈటీఎఫ్ లో పెట్టుకుంటే సరిపోదా? ఇప్పుడు ఈటీఎఫ్ లో ఆపేశారు కదండి మొన్న, అది కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చి ఈటీఎఫ్స్ ఆపేశారు కదా. అందుకని ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. సిల్వర్ బీస్ లో ఎట్లా? అదే అండి, బీస్ అయినా మనం పెట్టుకోవచ్చు. దానికన్నా కూడా మనం ట్రేడ్ చేసుకోవడం సిల్వర్ ఆల్వేస్ బెటర్ అండి. బీస్ అంటే గోల్డ్ బెటర్. గోల్డ్ మనం బీస్ లో అక్యుములేట్ చేసుకుని, సిల్వర్ వాలటైల్ ఉంటుంది కదండి. సో ఆ వాలటైల్ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవడం బెటర్. అది బీస్ అయినా, అది మీరు ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేసినా, లేదు మీరు ఫిజికల్ అంటే అది అలాగూ చేయలేము మనం దాన్ని. ఇంకోటి అది అసలు దానికి ప్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి సిల్వర్ కి. మీకు ప్యూరిటీ అది అంటే ఇంకా అంత స్టాండర్డ్ అవ్వలేదు కదండి, గోల్డ్ అంత అవ్వలేదు. సిల్వర్ ఇంకా ప్యూరిటీ 99.9 అనేది చాలా తక్కువ ఉంటది బయట మార్కెట్ లో. అసలు దొరకడమే షార్టేజ్ ఉంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది కదా, ఇప్పుడు అది రావట్లేదు అవి కూడా. సో పాతవి ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఇంకా రిడీమ్ చేసేసుకోవటమే కదండి అది మామూలు. తర్వాత ఏం చేస్తారు అది ఇంకా కొనుక్కుని, కొత్త పాత బాండ్స్ మెచ్యూరిటీ అయిపోయినాక అది అమౌంట్ మీకు క్రియేట్ అయిపోతుంది. అంటే మార్కెట్ లో ఉన్నాయి, బట్ ఇప్పుడు వాల్యూమ్స్ అవ్వవు కదండి. సో మీకు ఇక్కడ ఏదైనా అండి, ఇప్పుడు డిజిటల్ ఫామ్ లోకి వచ్చినప్పుడు దాని వాల్యూమ్స్ ఎంత అవుతాయి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 1-2 ఆలోచించద్దు. సపోజ్ మీరు ఒక 5 crores ఆఫ్ వర్త్ మీరు కొనాలనుకున్నారు, అంత వాల్యూ అది ఒక 3 kgs ఆఫ్ గోల్డ్ మీరు కొనాలనుకున్నారు, వాల్యూమ్స్ కూడా ఉండాలి కదా మీకు. వాల్యూమ్ అవ్వాలి కదండి, ట్రేడింగ్ జరగాలి కదా, బయ్యర్ సేల్ రావాలి కదా. సో మన ఇండియన్ కంట్రీస్ లో మోస్ట్లీ మనం ఆర్నమెంట్స్ మీద వెళ్తాం, లేదా కొంచెం బిస్కెట్ కొనుక్కుంటాం, లేదు ఇప్పుడు కొంచెం ఈటీఎఫ్లు అంటున్నారు. సో అట్లా అండి, డిజిటల్ ఫామ్ ఎట్లయినా తక్కువే కదండి ఇప్పుడు.